ఇప్పుడు కరెంట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఒకటి ఇమ్మీడియట్గా గోపిగాడ్ల గోవా ట్రిప్ అని చెప్పి అది రిలీజ్కి రెడీగా ఉంది. 5.1 అవ్వాలి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయి కొంచెము. దాని తర్వాత ఉన్నాయి ఒక 5-6 పెండింగ్. టైం పడుతుంది కానీ 6-7 months పట్టచ్చు. ఇవి కాకుండా కొన్ని ఒక ఓటీటీకి ఒకటి పిచ్ చేస్తున్నాము. ఇది కాకుండా కొంతమంది ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు ఆ రిలీజ్ అనే దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేసి థియేటర్ దాకా అయితే తీసుకొచ్చారు, అది లో బడ్జెట్స్లో. సో అలాంటి అప్రోచ్ అయితే వస్తుంది, చూడాలి ఏదో ఓకే అవుతుంది. ఈటీవీకి ఒక హర్రర్ పిచ్ చేశారని తెలిసింది. జరుగుతుంది, ప్రాసెస్లో ఉంది అది. ఇంకా రాయాలి, ఫినిష్ నా చేతిలో పని, నేనే లేట్ చేస్తాను అన్నమాట. ఒక స్టోరీని ఏ విధంగా చూస్ చేసుకుంటారు ఫిలింకి? ర్యాండమ్ ఎక్సైటింగ్ ఐడియా అంతే, అది ఇంకేం పర్టికులర్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు. ఇది ఎనీథింగ్ ఈజ్ అ ఫిలిం మ్యాన్ ఫర్ మీ. ఇప్పుడు అది కొంచెం తగ్గించుకుంటున్నా ఎక్సైట్మెంట్ కానీ ఇది కానీ సెలెక్టివ్, ఎందుకంటే ఇట్లా చాలా స్టార్ట్ అయ్యి ఆగిపోతున్నాయి లేదా పెండింగ్లో పడిపోతున్నాయి. అట్లా కాకుండా కాంక్రీట్గా చేద్దామని చెప్పి కొంచెం సాలిడ్ స్టోరీస్, సాలిడ్ బడ్జెట్స్, స్టోరీ ఎక్సైటింగ్ ఐడియా అంతే, ఇంకేం లేదు. వర్కింగ్ విత్ యాక్టర్స్, మీ అవంతి సినిమాల్లో రెగ్యులర్ యాక్టర్స్, థియేటర్ యాక్టర్స్, ప్రొఫెషనల్స్ ఉంటారు. కొత్త వాళ్ళకి మీకు కొంచెం వాళ్ళు స్కిల్ ఉందని తెలిస్తే మీరు ఆటోమేటిక్గా తీసుకుంటారని అనిపిస్తుంది. అది ఎలా చూస్ చేస్తారు మీరు? బేసిక్గా మాతో ఛాయ్ తాగడమే మా ఆడిషన్ అని రోహిత్ ఒకసారి అన్నాడు. సో ఒక మనిషి ఎలా మాట్లాడుతున్నాడు, వాట్స్ హిస్ బాడీ లాంగ్వేజ్, లేకపోతే వాటి మాటలు అన్నీ తెలుస్తాయి కదా, అతని నేపథ్యం ఏంటి. దాంట్లో ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ యాక్టర్ కాకపోయినా అలాంటి వాళ్ళకి కూడా ఛాన్సులు ఇచ్చాం. నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నావు, నీ మీద కెమెరా పెడితే సంథింగ్ విల్ కమ్ అవుట్ ఇంట్రెస్టింగ్. వాళ్ళు భయపడినా సరే వాళ్ళ కంఫర్ట్ జోన్లోనే చేపిస్తాం. అదర్వైజ్ వీ వర్క్ విత్ థియేటర్ యాక్టర్స్. సో మెయిన్గా అవంతి సినిమాకి కొంతమంది మ్యాడ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే ఇది మన సినిమా భయ్, మన కొద్ది సర్కిల్లోనైనా వాళ్ళకున్న సర్కిల్లో వాళ్ళ సర్కిల్ మొత్తం అందరికీ తెలియాలి అవంతి సినిమా అనేది, బాగా పబ్లిసిటీ చేయాలని చూస్తుంటారు. సో అది మీరు అవికి ఏ విధంగా కోఆపరేట్ చేస్తారు? ఒకటి నాకు అనిపించేది, ఇంత వర్క్ చేస్తున్నాం కదా, ఇన్నేళ్ళుగా చాలామందితో మేము పర్సనల్గా టచ్లో ఉంటాం. గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా తగ్గించేసాం, కానీ ఆ పర్సనల్ ఫీల్ రావడానికి అదొక రీజను. అండ్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కదా నేను లైవ్లో కానీ లేకపోతే స్పేసెస్ పెట్టి, అదంతా మేబీ అది ఆ పర్సనల్ ఫీలింగ్ ఇస్తుందేమో.